విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లాడాడని ఆరోపిస్తోంది. తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టింది. అయితే నక్షత్ర తేజకి 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం ఏర్పడగా 2017లో తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. ఆ తర్వాత తన భర్త మరో మహిళతోనే ఉంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో నక్షత్ర న్యాయ పోరాటానికి దిగినట్టుగా మనం చూస్తున్నాం. సో ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? సార్, ఈ ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. మిస్ వైజాగ్ నక్షత్ర ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా రెడ్ హ్యాండ్గా తన భర్త మరొక యువతతో ఉండడం కూడా పట్టుకోవడం జరిగింది. అయితే పూర్తిగా ఒకసారి నక్షత్ర మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నక్షత్ర గారు, చెప్పండి, ఇక్కడికి వచ్చిన మీరు ఎటువంటి దృశ్యాలు చూశారు, ఏం జరిగింది అసలు ఇక్కడ? సార్, రాగానే మేము సార్ ఒక్క నిమిషం. రాగానే ఫస్ట్ మేము సార్ వినిపిస్తాను. అక్కడ నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ రూమ్లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఆఫీస్ బాయ్ అంట. వాడిని వెళ్ళి డోర్ కొట్టమంటే డోర్ కొట్టాడు సార్. డోర్ కొట్టగానే లాన్కి వెళ్ళగానే ఆ పిల్ల పడుకుంది, డోర్ తీయడానికి వచ్చాడు. ఇద్దరు పడుకొని ఉన్నారు సార్ రూమ్లోని. అది మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్. వెంటనే షీఈ్ మై వైఫ్ అని చెప్తున్నాడు సార్ అందరితోని. సార్ చెప్పండి సార్. అసలు మీకు డిస్టర్బెన్స్ రావడానికి కారణం ఏంటి? సార్ పబ్జీ గేమ్లో ఆడతాడు సార్. పబ్జీ గేమ్లో ఆడుకొని అవును సార్, అడిగాడు సార్. పబ్జీ గేమ్లో ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసి, క్లబ్ హౌస్ అని ఒక డేటింగ్ యాప్లో అమ్మాయిని ట్రాప్ చేసి, ఇలా ఒక రోజుకి ఒక అమ్మాయి, రోజుకి ఒక వర్జిన్ కావాలని నాతో చెప్పుకున్నాడు సార్. తన బిహేవియర్ బాగాలేక ఎక్కడ సస్పెండ్ చేస్తారు సార్. తన డిసిప్లినరీ బిహేవియర్ సార్ వినిపిస్తాను సార్. ఒక ఆడిషన్ ద్వారా పరిచయం అయింది సార్. సార్ ఆ అమ్మాయి ఒక పొలిటీషియన్ కూతురు అంట సార్. సార్ చెప్పండి. సొంత అక్కని పడుకోమనడానికి రమ్మన్నాడు సార్. వాయిస్ వినిపించమంటారు. సార్ ఒకసారి వాయిస్ పెట్టండి, వినండి సార్, వినండి. నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుంటున్నా. కంటి కలెక్టర్ పడుతున్నాను కదా నేను. నీకు వాయు వస్తువులు లేవా? నా కొడుకు అంత కొడుకున్నాడు. నా కొడుకుతో సమానంగా వచ్చాను. ఇది నాకు ఏదో